మీకు ఆ పద్యనాటకం ఉన్నటువంటి విశిష్టత చెప్పనా, ₹1 చొప్పున ₹1,00,000 టికెట్లు అమ్మిన సందర్భం ఉంది పద్యనాటకానికి. పద్యనాటకం యొక్క వైభవం ఎలా ఉండేదంటే 1970లో 73, 74, 75 ఆ టైంలో మా నరసరావుపేటలో రాజాగారి కోట ఉండేది. రాజాగారి కోట, ఆ రాజాగారి కోట పెద్ద కోట అనమాట, అది జమీందారు కోట. ఆ కోటలో ఒక స్టేజీ ఉండేది, దాని మీద ప్రముఖులు చాలామంది, అంటే తెలుగు నాటక రంగంలో ఉన్న పెద్ద ప్రముఖులు, నాటకులు అందరూ నటులంతా ఆ వేదిక మీద నాటకం చేసిన వాళ్ళే. నరసరావుపేట నుంచి కర్నూలు, నంద్యాల అక్కడి నుంచి ఈ నాటకం చూడటానికి వచ్చేవాళ్ళు. అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి నాటకం చూడటానికి వచ్చేవాళ్ళు. నాటకానికి ముందే ఒక నెల రోజుల ముందే పబ్లిసిటీ ఉండేది. పబ్లిసిటీ ఎలా ఉండేదంటే మామూలు జీబులో మైక్ పెట్టుకుని పబ్లిసిటీ ఉండేది. అదే తర్వాత లితో ప్రింట్స్ వేసేవాళ్ళు, పెద్ద పెద్ద పోస్టర్లు అంటించేవాళ్ళు. అది కాక ఒక వినూత్నంగా ఒకటి ఉండేది, సైకిల్కి పడవ ఆకారంలో తడికతో కట్టేవాళ్ళు. దానికి ఒక డబ్బా, దానికి ఒక తాడు కడితే ఆ సైకిల్ నడుపుతూ ఉంటే ఒక రకమైన వింత సౌండ్ వచ్చేది. అది పబ్లిసిటీకి వాడేవాడు. దాని చుట్టూ పోస్టర్లు పెట్టేవాళ్ళు. తెనాలి అతను ఒక కళాకారుడు, గొప్ప కళాకారుడు, అనౌన్స్మెంట్ చేసేవాడు. అద్భుతమైన గొంతు, ఆ అద్భుతమైనటువంటి డిక్షన్, ఆ భాష, తెలుగు భాష అంతా, ఎవరెవరు నటులు పాల్గొంటున్నారు, ఎవరు ఎట్లా పద్యం పాడతారు, ఎవరు ప్రముఖులు అని ఆ అనౌన్స్మెంట్ వింటేనే ఖచ్చితంగా నాటకం చూడాలి అనే ఒక సంకల్పం ఉండేది. ఒక తరం వరకు చూడాలి అంటే పల్లెటూరులో పశువులు కాసుకునేవాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు కూడా అద్భుతంగా పద్యాలు పాడేవాళ్ళు. గ్రామీణంలో నుంచి అక్షరం మొక్క రాకుండా కూడా రంగస్థల నటులైన వాళ్ళు ఉన్నారు. లక్ష్మణరావు గారు గొప్ప నటుడు, ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి తన నటుడయ్యాడు. పండితులు ఉన్నారు. పండితులు అంటే బాగా అసలు మామూలుగా కాదు, శాస్త్రాన్ని, తెలుగు భాషని, సంస్కృత భాషని అధ్యయనం చేసి దాంట్లో మంచి ప్రావీణ్యం సంబంధించిన పండితులు కూడా నాటక రంగంలో వాళ్ళు నటించారు. అంత వైభవం ఉంది తెలుగు నాటక రంగానికి.